వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్ G+1 వెస్ట్ ఫేస్ హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్ G+1 వెస్ట్ ఫేస్ హౌస్. ఇది ఆర్ఎల్ నగర్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఉందండి. ఆర్ఎల్ నగర్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉంది. మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. అరౌండ్ మంచి 30-40 ఫీట్ రోడ్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న ఏరియా. మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? 150 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్. పార్కింగ్ ఏరియా చూడండి. సో దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా. మంచి కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది. సుడాన్ వెహికల్ వచ్చేస్తాయండి, పెద్ద వెహికల్ వచ్చేది సుడాన్ వెహికల్ వచ్చేది కార్ పార్కింగ్ ఏరియా. ఓకే, వెస్ట్ ఫేస్ కాబట్టి పైకి వెళ్ళిన స్టెప్స్ ఫ్రంట్లోనే వచ్చినాయి. 100% వాస్తు అండి, 100% వాస్తు. సో ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ ఏరియా వచ్చింది. సో ఒక చిన్న వాష్ ఏరియా. ఓకే, ఇంటి చుట్టూ తిరగడం స్పేస్ ఉంటుందండి. ఇంటి చుట్టూ తిరగడం స్పేస్ ఉంటుంది. ఓకే, టైల్స్ వచ్చాయి, ఎలివేషన్ టైల్స్, న్యూ ట్రెండ్ ఆఫ్ టైల్స్ అండి. ప్రజెంట్ వాడుతున్నారు. 100% టేక్వుడ్ డోర్. ఈ డోర్ కూడా చూడండి, చాలా పెద్దది ఇచ్చారు. డోర్ ఆల్మోస్ట్ 9 feet ఆఫ్ డోర్ ఇచ్చారు. ఓకే, చాలా రాయల్ లుక్ వచ్చేంత టేక్వుడ్ డోరు, ఒరిజినల్ టేక్వుడ్ డోర్, రాయల్ లుక్ వచ్చేంత. కింద మొత్తం మార్బుల్ వచ్చింది. హాలు చాలా విశాలమైన హాలు. వెస్ట్ ఫేస్ స్క్వేర్ బిట్ అండి, అందుకని మంచి విశాలంగా వచ్చింది ఇల్లు. సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా. ఇది టీవీ ఏరియా అవుతుంది. ఇంటర్నల్ ఆర్చ్. సో ఆర్చ్ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియాకి డివైడేషన్. దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. ద డైనింగ్ ఏరియా. ఓకే, సో దిస్ ఇస్ ద కిచెన్ అండి, కిచెన్ ఏరియా. దిస్ ద కిచెన్ ఏరియా. సో మాడ్యులర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. ఫాల్ సీలింగ్. సో డోర్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. డోర్ ప్యాటర్న్ అంతా ఇలానే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, సో ఇలా వస్తుంది. వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. సో ఈశాన్య మూల బోర్ ఇక్కడ వచ్చింది, వాటర్ సంప్ అక్కడ వచ్చిందండి. ఓకేనా? దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏరియా. సో ఓపెన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండి ఇది. ఈ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది. ఓకే, వర్క్ స్పేస్ కూడా ఉంది. కబోర్డ్స్ చేయించుకోవచ్చు ఇక్కడ. ఓకే, డోర్ కూడా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చేటట్టు పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద ఏరియా రెంట్కి ఇచ్చేసి పైన ఏరియా మనం ఉండడానికి వీలుగా స్పేషియస్గా ఉందండి. ఓకే, సో బీరువా స్పేస్ ఇక్కడ వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇక్కడ వచ్చాయి. రైట్, ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందండి. ఎల్పివిసి విండోస్. ఎవ్రీ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి కామన్గా. ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది. తర్వాత వాష్రూమ్. ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్లో వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. వాష్రూమ్లో టైల్స్ చూడండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. అంటే ఈ ఫ్రంట్ వాష్రూమ్ ఫ్రంట్ వచ్చిన ఏరియా డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఓకేనా? వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి, ఇన్వర్టర్ పాయింట్స్, కామన్గా ఇన్వర్టర్ వైరింగ్ ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కామన్గా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తున్నాను. స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం స్టీల్ రైనింగ్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, మంచి కాలనీ అండి, మంచి కాలనీలో ఉన్న ఇల్లు అండి.
సో చూడండి, నేను చుట్టుపక్కల ఇల్లులు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు, సరౌండింగ్ ఏరియా ఇల్లులు. ఓకేనా? ఈ కాలనీకి మాత్రం 30 feet రోడ్స్ అన్నీ నీట్గా ఉన్నాయండి. బయట చుట్టుపక్కల ఇల్లు అన్ని ఇల్లులు, పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ హియర్. చూడండి, పైన వాల్ సీలింగ్ కూడా అయిపోయింది. పైన స్లాబ్ వేశారు, రేకులు కాదండి, పైన స్లాబ్ వేశారు. ఓకే, టైల్స్ చూడండి. సో డోర్ చూడండి, మేజర్గా ఈ డోర్ ప్యాటర్న్ బిల్డర్ బాగా డిజైన్ చేశారు. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి సిట్అవుట్ ఏరియా, ఫ్రంట్ ఏరియా సిట్అవుట్ ఏరియా. హాల్లోకి అందరినీ పిలవలేం కదండి, సో అందుకని ఇక్కడ ఫ్రంట్ అవుట్లో సిట్అవుట్ ఏరియా. ఇది హాల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హాల్. సో ఇది ఓనర్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఓనర్స్ అండి. దీంట్లో చూడండి, మీరు ఈ కబోర్డ్స్లో బొమ్మలో పెట్టుకున్న లైట్స్ వచ్చేటట్టుగా మొత్తం లైట్స్ పెట్టి ప్లగ్ పాయింట్స్ ఇచ్చేసారు వాళ్ళు, రైట్? మొత్తం ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చేటట్టుగా చేశారు. ఓకేనా? ఇది హాలు దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ మీకు పూజా రూమ్ ఇచ్చారు సపరేట్గా. ఇక్కడ మీకు పూజా రూమ్, ఈ ఏరియా డైనింగ్ ఏరియా అవుతుంది. ఈ డైనింగ్ ఏరియాలో కిచెన్ చూడండి, చాలా పెద్దదిగా వచ్చింది. కిచెన్లో ఫాల్ సీలింగ్ వచ్చింది. కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది. అసలు కింద పోర్షన్కి పై పోర్షన్కి అసలు రిలేటెడ్ లేదండి, సంబంధమే లేదు. కింద పోర్షన్ డిఫరెంట్, పై పోర్షన్ డిఫరెంట్. ఓకేనా? టైల్స్ చూడండి, ఎగ్జాస్టర్, వాటర్ ప్యూరిఫైర్. ఓకే, సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏరియాలోకి వెళ్తున్నాను. సో ఇందాక డోర్ ప్యాటర్న్ చూపించాను కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను డోర్ ప్యాటర్న్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏరియాలోకి వెళ్తున్నాను. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏరియా. చూడండి, అసలు చుట్టుపక్కల ఒక ఇల్లు లేదు అనేది లేదండి, మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది. దిస్ ఈస్ ద వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అండి తిను. సో అందుకనే అంత అక్యురేట్గా డిజైన్ చేశారు. మంచిది. సో ఇది హాల్ అయిపోయింది కదా. నేను మిమ్మల్ని వాష్ ఏరియా. సో ఓపెన్ వాష్రూమ్, గీజర్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ ఉంటాయి. సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కార్డ్స్ వచ్చిన తర్వాత కొంత స్పేస్ ఉంటుంది లైట్గా. ఓకే, వర్క్ చేయించుకోవడం షాప్స్, ఫ్లోర్ అటక. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్. సో కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా వర్క్ చేయించుకునే షాప్స్, బీరువా స్పేస్ సపరేట్గా వచ్చింది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో ఈ ఏరియాలో వాష్రూమ్ ఇచ్చారు. ఏంటంటే డోర్ బ్యాక్ సైడ్ ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా, ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్. ఈసారి పాయింట్స్ అక్కడ వచ్చాయి. ఓకేనా? రైట్ అండి. మళ్ళీ చూపిస్తున్నానండి ఇల్లు. ఇది హాల్కి మళ్ళీ సిట్అవుట్ ఏరియా సపరేట్ ఇచ్చారు. సో దీంట్లో పర్టికులర్లీ నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. ఓకే, లైట్లు వచ్చేటట్టుగా ఫాల్ సీలింగ్ డిజైన్. దాంట్లో లైట్స్ వస్తాయి ఎక్స్ట్రాడినరీ లుక్ వస్తుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్ లేటెస్ట్ ట్రెండ్ ఫాల్ సీలింగ్ డిజైన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేశారన్నమాట. సో షెల్ఫ్స్లో లైట్స్ మళ్ళీ ఈ లుక్ కూడా ఎక్స్ట్రాడినరీ లుక్ తీసుకొచ్చారు. డోర్ కూడా మీకు చూపించాను, ఆల్మోస్ట్ 9 feet ఆఫ్ డోర్ చూడండి. 9 feet ఆఫ్ డోర్, పెద్ద డోర్స్ పెట్టారు. డోర్స్ చిన్న డోర్స్ కాదు. సో లుకింగ్ వైజ్ ఇంటిని ఎక్స్ట్రాడినరీ లుక్ వైజ్ తీసుకొచ్చారు అన్నమాట. సో ఆ పాయింట్ ఈస్ 100% కన్సిడరబుల్. ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి కదా, పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన మీకు చూపిస్తాయి. దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయండి. డిస్క్రిప్షన్లో చూడండి, ప్రైస్ డీటెయిల్స్ అవి క్లియర్గా ఉంటాయి. అవి చూసి నాకు కాల్ చేయండి. ఓకేనా అండి?
బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.